నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే అనగనగనగనగా ఒక అడవిలో ఒక చిన్న చెరువు. ఆ చెరువులో ఒక కప్ప, చెరువు బయట ఒక తేలు నివసిస్తూ ఉండేయండి. సో తేలికి ఏంటంటే యువతల వైపు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ చెరువు అనుకుందాం, యువతలో చెరువు బయట ఒక తేలు ఉండేది. యువతల నుంచి యువతల వైపుకి వెళ్ళడానికి ఈ కప్ప సహాయం కావాలి. సో తేలు అడిగింది కదా, కప్ప నన్ను చెరువు అవతలకు తీసుకెళ్తావా అని చెప్పేసి అడిగింది. సో కప్ప అన్నది కదా, లేదు నువ్వు నన్ను కుట్టేస్తే నేను చనిపోతా కదా అంటే, తెలివి తక్కువ కప్ప, నిన్ను కుట్టేస్తే నేను కూడా చనిపోతా కదా అని చెప్పేసి అన్నదంట కప్పతోటి. సో కప్ప నమ్మేసి సరే రా అని చెప్పేసి తీసుకొని పోతుంటే, చెరువు మధ్యలోకి రాగానే ఏమైందంటే తేలు కుట్టేసిందండి. తేలు కుట్టేసిన తర్వాతకి, అదేంటి నన్ను కుడితే నువ్వు కూడా చనిపోతావు తెలుసు కదా, నన్ను ఎందుకు కుట్టినావంటే, నా కూరల్లో ఉన్న విషయం నేను దాచుకోలేకపోయాను, ఎంతగానో ట్రై చేశాను కానీ దాచుకోలేకపోయాను అని చెప్పేసి అన్నదంట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మన చుట్టుపక్కలే మనకు మంచి చేసినట్టే తిరిగేటోళ్ళు చాలామంది ఉంటారండి. కానీ మనం తినే తిండిని వారవలేరు, మనం బ్రతుకును వారవలేరు. మనం కొంచెం వాళ్ళకంటే ఒక 1% నువ్వు పని చేసుకుని నిజాయితీ బతికినా గాట వారంలో ఉన్నారండి ఈ రోజులలో. సో జాగ్రత్తగా ఉండండి. నువ్వు తినే తిండికి గాట విషయంగా మార్చే వాళ్ళు గట్రా ఉన్నారు. అలాంటి మోసగాళ్ళతోటి ఎక్కువ తిరగకండి, ఉండకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం గంట బెల్లు కొంచెం గట్టిగా బాదండి. థ్యాంక్ యూ అండి.